రమేష్ గారు, అసలు మీ కంపెనీ కిషోర్ చేతికి ఎలా వెళ్ళింది? టైం బ్యాడ్ గారు. టైం బ్యాడ్ అయితే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఆయన సొంత కంపెనీలో సిగ్గు లేకుండా ఆఫీస్ అసిస్టెంట్గా ఎలా పనిచేస్తున్నారండి బాబు? పని చేయట్లేదు, ఎదురు చూస్తున్నా మళ్ళీ నా బండి ఓడవకపోతుందా అని. అదేదో మంచి పోస్టులో కూర్చొని ఎదురు చూడొచ్చుగా. అడిగాను, మందు మానే మంచి పోస్ట్ ఇస్తా అన్నాడు. కుదరదు, ఏదో ఒకటి ఇవ్వమన్నాను, ఇది ఇచ్చాడు. మీరంత ఎక్కువ తాగుతారా? అందరూ అంటుంటారు. ఓ, మీ క్యాబిన్ అది. నువ్వేంటి ఇక్కడ? నువ్వా? నేనెవరో నీకు తెలుసా? మధుగారు, అభి అని. వెధవలకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఓయ్, ఎదవా అంటున్నావు? అసలు ఎవరితో నువ్వు? నేను నీకు తెలియకపోవచ్చురా, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసా నా గురించి నీకు? ఏం తెలియాలరా నీ గురించి? ఒకసారేమో నా ఫ్రెండ్ పెళ్ళి ఆపేశా, ఇంకోసారేమో పబ్లో అమ్మాయి నడుము గిల్లేశా. ఇంతకంటే ఏం తెలియాలరా నీ గురించి? అయినా సరే ఇంకోసారి రా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే ఎదవనొచ్చా? ఎదవా రా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్నెవరు రమ్మంటారా? మొహం పగిలిపోద్ది. ఏదే పగలగొట్టు. అభి గారు, వాళ్ళతో మనకెందుకు రండి, ఆవిడ గారితో మనకెందుకండి? నా మాట వినండి. వద్దు, మనం రండి సార్. అలా మాట్లాడుతుంది. ఆవిడ గారితో మనకెందుకండి? మళ్ళీ ఎదవ అంటుంది. వాళ్ళతో మనకెందుకండి? నా మాట వినండి అభి గారు, రండి. ఫస్ట్ డే మూడ్ ఆఫ్ చేసింది. వదలండి సార్. ఎవరితండి అది? ఏం చేస్తుంటుంది ఇక్కడ? ఆమె పేరు మధుమతి. ఈ కంపెనీ బెస్ట్ ఎంప్లాయ్. కిషోర్ కూడా అమ్మాట వినాల్సిందే. పాపకు అందుకనే చాలా బల్పు. అదే అందమైన అమ్మాయిలకి పొగరెక్కువ రమేష్ గారు. అయినా అమ్మాయిని ఏం చేశారండి బాబు? మీ హిస్టరీ మొత్తం చదివేస్తుంది. వదిలేండి రమేష్ గారు, తన గురించి ఆలోచిస్తుంటే బుర్ర పాడైపోతుంది. అర్జెంటుగా మందేయాలి. ఈ చుట్టుపక్కల బార్ ఏమైనా ఉందా? ఇదిగోండి. నేను తాగాలనేది కాఫీ కాదు, మందు. ఇందులో ఉంది కూడా కాఫీ కాదు, మందు. అంటే మీరు పొద్దున్నుంచి తాగుతున్నది మందా? బాటిల్లో తాగుతుంటే మద్యపానం హానికరం అని చెప్పి ఇక్కడ బోర్డు వేయాల్సి వస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. మీరు కూడా ఎవరు చూడకుండా తాగండి. ఈ లోపల స్టఫ్ ఇస్తాను, తాగండి. ఆల్రెడీ తాగేశాను. ఎవరో చూడకుండా తాగమంటే నేను కూడా చూడకుండా తాగాను. మీరు నాకు బాగా నచ్చారు. మీరు నాకు బాగా నచ్చారు. ఈ కప్పులు సిప్పులు మన వల్ల కాదు. పదండి, బయటికి వెళ్దాం. పదండి. ఎక్కడికి తీసుకొచ్చారు అభి గారు? రమేష్ గారు, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అబ్బాయి పెద్ద లేరండి. ఫ్రెండ్స్కి మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారేమో. నన్ను అడిగితే నా ఫ్రెండ్స్ని చూపిస్తాను. ఏం చెప్పాలంటే వాళ్ళ గురించి. నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అసలు నేను లేకపోతే మందు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. పదండి. ఈ రోజుతో అభిగాడి దరిద్రం వదిలిపోయిన శుభ సందర్భంలో వాడి జీవితం మొత్తం ఆఫీస్కి అంకితం అవ్వాలని చెప్పి వీకెండ్ లో కూడా వాడు బాస్తో వాయించుకోవాలని, ఇంకెప్పుడు వాడు మన జీవితంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మయ్యా ఎంత అయిగుందిరా బాబా. అభి చాలేరా, ఎక్కువ సార్లు తలిస్తే వచ్చేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఏంట్రా ఇది? నేను లేకుండా మీరు హ్యాపీగా ఉంటారంటే నేను మీకు దూరంగా ఉంటాను. అదండి రమేష్ గారు. అరే అభి, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి రా. వెళ్ళేటప్పుడు డోర్ వేసాలరా. పదండి రమేష్ గారు. పోనీరా. వదిలేయండి అభి గారు. నేను వదిలేసి చాలాసేపు అయింది, మీరే ఇంకా వదలలేదు. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని భరించలేకపోయారంటే మీరంతటి మహానుభావులు. చిచి, వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి, ఎదవలు. ఎదవలకు మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారు. నన్ను అడిగితే ఈ ఎదవల్ని చూపిస్తాను. ఫ్రెండ్స్ లేకపోతే ఉందిలేండి, లవ్వరు, గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా. గర్ల్ ఫ్రెండ్, లవ్వరు. చూడటానికి మీరు బాగానే ఉన్నారు కదా. ఏ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయలేదా? హలో, నేనే అమ్మాయిని ప్రేమించలేదు. అయినా ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుందండి? మన ఆఫీస్లో ఉంది. మొన్నే 4 కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, లైఫ్ని సెటిల్ చేసుకోవడం. రమేష్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి ఎదురు పడితే మీ నోటి నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఫిగరే ఉందిరా అంటాం. ఎందుకంటే మనం అదే చూస్తాం కాబట్టి. అదే అమ్మాయిలు అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, వాడిని చేసుకుంటే లైఫ్ సెక్యూరే కదా అని చూస్తారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. మరి ఇందులో ప్రేమ ఎక్కడుంది రమేష్ గారు? అంతరించిపోతుంది రమేష్ గారు, అంతరించిపోతుంది. పిచ్చుకుల జాతి అంతరించిపోతున్నట్టు ప్రేమికుల జాతి కూడా అంతరించిపోతుంది.
పైకి పోరంబోకులా ఉన్న మీలో చాలా మ్యాటర్ ఉందండి. థ్యాంక్ యూ. పబ్బులో పబ్లిక్ అలా ఎలాగిల్లాడే? అది మామూలుగా కాదే, ఆ అమ్మాయికి నడు మీద 2 వైపులా మచ్చలు వచ్చేసాయి. అబ్బాయిలందరూ అలాగే ఉంటారులేవి. మొన్న డేటింగ్ యాప్లో ఒకడు పరిచయం అయ్యాడని చెప్పే కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాను, ఫార్మల్గా ఉంటుంది కదా అని పొద్దున్నే చీర కట్టుకుని వెళ్తే వాడు నా మొహం చూసి మాట్లాడేదానికన్నా నా నడుం చూసి ఎక్కువ మాట్లాడాడు. బెద్దవ్వా. అబ్బా, అందరు అబ్బాయిలు అలా ఉండరు. మన దరిద్రం కొద్దీ మనకి తగిలే వాళ్ళందరూ అలాగే ఉంటున్నారు. అంత సీన్ లేదు మేడం. అందరూ అలాంటి వాళ్ళు కాబట్టే ఇలాంటి డేటింగ్ యాప్లు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. 100లో 99 మంది నువ్వు చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఒక్కడు మాత్రం ఖచ్చితంగా మంచోడుంటాడు. అచ్చా, సరి అయితే ఈ డేటింగ్ యాప్లో ఈ ఏరియా నుంచి 100 మంది కాదు 1000 మంది అబ్బాయిలున్నారు. నీ ఫేస్ ఫిగర్ చూపించకుండా ఒక ప్రొఫైల్ క్రియేట్ చెయ్యి. అట్లీస్ట్ ఒక్కడైనా నీ ప్రొఫైల్ లైక్ కొడితే నా ఈ మంత్ సాలరీ నీకే ఇచ్చేస్తా. ఓకే దెన్. మరి ఇంకెందుకు లేటు, మంచి ఫోటో ఒకటి అప్లోడ్ చేసి గేమ్ స్టార్ట్ చేయండి. నాది కాదు కానీ వేరే ఫోటో అప్లోడ్ చేద్దాం. ఇతను ఎందుకండి? అసలే ఈ అమ్మాయిలు మేకప్ వేసుకొని మిస్ ఇండియాలా పోజులు ఇస్తూ ఫోటోలు దిగుతారు. మేకప్ తీసేస్తే మనుషుల్లా కూడా ఉండరు. తేడా కొట్టిందనుకోండి, దూరం నుంచి చూసి సైడ్ అయిపోవచ్చు కదా. పెట్టేదేదో మహేష్ బాబు ఫోటో పెట్టచ్చు కదా. మహేష్ బాబుని అందరూ లైక్ చేస్తారండి, కానీ ఈ బాబుని కూడా లైక్ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు. డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయిలు 90% అందంగా ఉంటారంట. మొన్నే పుస్తకంలో చదివా. మీరు పుస్తకాలు కూడా చదువుతారా? స్వాతి బుక్ అండి. రండి, ఫిగర్కి లైక్లు కొడదాం. బాలేదు. ఒక్క నిమిషం అడిగారు. బాలా త్రిపుర సుందరి పేరు, సూర్యకాంతం గారి ఫోటో. ఇదేవతో మీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టుందండి. మరి ఇంకెందుకు లేటు, లైక్ కొట్టేయండి. ఆర్ యు షూర్? ఇంతకంటే డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? ఇటీవండి, లైక్ కొట్టేద్దాం. అది ఫస్ట్ లైక్. ఎవడేవాడు? ఎవరో నాని అంట, సంపూర్ణేష్ బాబు ఫోటో పెట్టుకున్నాడు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏంటన్నా సడన్ గా సిట్టింగ్ పిలిచావు? ఏం లేదురా, మూడు అసలు బాగాలేదు. మీకు మూడు బాలేదా? మీరు నా దేవుడన్నా, నా ఈ పొజిషన్కే కారణం మీరన్నా. మీకు మూడు బాలేదా? చెప్పన్నా, ఏమైంది చెప్పన్నా ప్లీజ్ చెప్పన్నా, ఏమైంది చెప్పన్నా. ఏం లేదురా, నా తమ్ముడు. తమ్ముడా? కొంప తీసి వచ్చాడేంటి? రాలేదు. వస్తే మొత్తం వేసేస్తాడన్నా బాబు, నువ్వు కంటిన్యూ. అరే, నీ కంపెనీలో వాడికి ఉద్యోగం ఇవ్వచ్చు కదరా. అన్నా, ఇప్పుడే కదన్నా మిమ్మల్ని వరాలు ఇచ్చే దేవుడు అన్నాను, ఎంతలోనే చెప్పిస్తారా? అదేదో మీ కంపెనీలో పెట్టుకోవచ్చుగా. నా కంపెనీలో పెట్టుకుంటే వాడు అస్సలు పని చేయడరా. నా కంపెనీలో పెట్టుకుంటే కంపెనీయే పని చేయదన్నా, నన్ను వదిలేవా ప్లీజ్. అరే, మా వాడు చాలా మారిపోయాడు తెలుసా. వాడు ఇంతకు ముందల్లా లేడు, చాలా మారిపోయాడు. ఎంత మారిపోయాడు అంటే చూస్తే అసలు నమ్మలేదు. అన్నా, మీ వాడు చాలా మారాడన్నా. ఒకసారి చూడు చూడు, ఇంతకు ముందు దించకుండా మీ వాడు ఆఫేసేవాడు, ఇప్పుడు ఫుల్ వేస్తున్నాడు, కెపాసిటీ పెంచాడు. చిన్న పిల్లాడు పాలు తాగినట్టు ఎంత చక్కగా తాగుతున్నాడు. పులితో పరుగు పందం, నాతో మందు పందం వేయకూడదు. ఏంటి ఇంకో పుల్ల బట్రా? అన్నయ్య, నువ్వు కూడా ఇదే బారుకు వస్తావా? ఏంటి నాని, ఈజిప్ట్ మమ్మీని తయారు చేస్తున్నావా? ఈ ఫోన్ పనిచేస్తుందేమో అని బలమైన నమ్మకం వదినా. బ్యాకప్ కూడా పెట్టలేదు. దాంతో ఏం కష్టపడతావు గాని, ఇదిగో. థ్యాంక్స్ వదినా. చాలా మంచి ఫోన్ నాని, ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే వారం రోజులు వస్తుంది తెలుసా? తెలుసు వదినా. ఇదిగో. థ్యాంక్స్ వదినా.
ఈరోజు బాబా గారు మనందరి గుడ్డేస్ కోసం గుడ్డి వ్రతం చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడికి వచ్చి విన్నవించుకోండి. రమేష్ గారు, గుడ్డి రథం ఏంటండి? మూగ వ్రతం అంటే ఎవరితో మాట్లాడరు, గుడ్డి వ్రతం అంటే ఎవరిని చూడరు. నమస్కారం బాబా. బాబా, నాకు చాలా కాలంగా మా ఆయనకి వేరే ఆవిడతో సంబంధం ఉందేమో అని అనుమానంగా ఉంది. ఆ అనుమానం తీరేది ఎలాగ స్వామి? నీకు ఆవిడ ఇల్లు తెలుసా తల్లి? తెలుసు బాబా. అయితే ఓ పని చెయ్యి, మీ ఆయన మొబైల్ తీసుకొని ఆవిడింటి పక్కకెళ్ళి వైఫై ఆన్ చెయ్యి. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిందనుకో, మీ ఆయనకు ఆవిడతో కనెక్షన్ ఉన్నట్టే తల్లి. బాబా బాబా ఏంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఆహా, ధన్యురాల్ని బాబా. ఎలా స్వామి ఎంత నాలెడ్జ్? నాలెడ్జ్ కాదురా, ఎక్స్పీరియన్స్. మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పట్టుకొని తన్ని తరిమేసింది. నెక్స్ట్ ఎవరో చూడు. రండి రండి అబ్బి గారు, ప్లీజ్ అండి. రావా రమేశ్వరా. నేనని ఎలా తెలిసింది బాబా? స్మెల్ నాయనా, నువ్వు కారు దిగినప్పటి నుంచి మొదలైంది. అవును, నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? మళ్ళీ హౌ బాబా? 2 బ్రాండ్ల వాసన వస్తుంది నాయనా. చెప్పానా, బాబా గారు చాలా పవర్ఫుల్. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి బాబు? ఇతను గత కొంతకాలంగా ఒక అమ్మాయిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కలవలేకపోతున్నాడు బాబా. మీరే మంచి ముహూర్తం పెట్టండి బాబా. ఇంతకీ బాబు పేరేంటి? అభిరామ్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఉదయం 11 గంటలకి సిటీకి తూర్పు దిక్కున, అంటే బంజారాహిల్స్లో ఉన్న కాఫీ డేకి అమ్మాయిని రమ్మని చెప్పు. ఈరోజు నీకు బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు. ఆ అమ్మాయిని ఎరుపు దుస్తులో రమ్మను. ఇక నీకు తిరుగుండదు నాయన. ధన్యుడు బాబా. బాబా, చిన్ని గారికి మెసేజ్ పెట్టండి. ఊరుకోండి సార్, ఆడు పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. బాబా గారిని ఫ్రాడ్ అంటారా? ఇంతమంది నమ్ముతున్నారు, మీరు నమ్మి చిన్ని గారికి మెసేజ్ పెట్టండి ప్లీజ్. పెట్టండి సార్, పెట్టండి ప్లీజ్. నేను ఈవినింగ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబా చెప్తే రిప్లై ఇచ్చేస్తుందా? బాబా గారి పవర్ అంటే తెలుసు, ఇప్పుడు పెట్టండి. రిప్లై ఇవ్వకపోని మీకు ఆ బాబాకి ఇద్దరికి పగులుతుంది. పెట్టండి. చిన్ని, షెల్ వి మీట్ టుడే? నీకో విషయం చెప్పాలి. షూర్, నేను మీకో విషయం చెప్పాలి నాని. చూసారా బాబా గారి పవర్? నిజమేనండి. 11 o'clock, కాఫీ హౌస్, బంజారా హిల్స్. రెడ్ కలర్ డ్రెస్. ప్లీజ్ కమ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్. ఓకే నాని, ఎనీథింగ్ ఫర్ యూ. అభి గారు, మీరు మామూలు కాదండి. చూడకుండా ఒక అమ్మాయిని పడేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.